తమిళనాడులో అన్నామలై అసలు బీజేపీకి తమిళనాడులో ఎంతో కొంత ఒక ఓటు శాతం పెరిగింది, ఒక బజ్జు వచ్చింది అంటేనే అన్నామలై కారణం. మరి అలాంటి అన్నామయ్యకి ఇప్పుడు 27 స్థానాల్లో ఒక్క స్థానం కూడా కేటాయించలేదు. దీనికి చాలా మంది అన్నామలైని పక్కన పడేశారా అంటున్నారు. కానీ వాస్తవానికి బీజేపీ ప్లాన్ మనకు అర్థం కాదు. ఇక్కడ ఎవరిని పడేయలేదు. అన్నామలైకి ఇవ్వాల్సినటువంటి స్థానం అది కాదు, అది బీజేపీకి తెలుసు. ఇప్పుడు ఏప్రిల్ 7వ తారీఖు వరకు పుదుచ్చేరి, కేరళలో పర్యటించి మొత్తం ప్రచారం చేయాలి. ఆ తర్వాత 8వ తారీఖు నుంచి తమిళనాడులో మొత్తం ఈ 27 నియోజకవర్గాల్లో ప్రచారం చేసేటటువంటి బాధ్యతని ఇప్పుడు పీయూష్ గోయల్ గారు బీజేపీ తరఫున ఆయనకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా అదే అంటున్నారు, అన్నామలై గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదని ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కార్యకర్తలు కొంచెం నిరాశకు గురైన మాట వాస్తవం. 27 స్థానాల్లో ఆయనకి ఎందుకు ఇవ్వలేదు అంటే కొన్ని కారణాలు ఉంటాయి. రేపు ఆయన్ని బీజేపీ రాజ్యసభకు పంపించాలని చూస్తుంది. అందుకు ఆయన్ని పక్కన పెట్టినట్లుగా మీకు అనిపిస్తుంది. నిజంగా పక్కన పెడితే ఈ ప్రచారం చేసే బాధ్యత ఎందుకు ఆయనకి ఇస్తుంది? పైగా ఆయన నాకు తెలుసు నా బాధ్యత ఏంటో, వాళ్ళు టికెట్ ఎందుకు ఇవ్వలేదో వాళ్ళకి తెలుసు, ఎవరు కంగారు పడకండి, ఎవరు బాధపడకండి అని ముందే చెప్పాడు. అలాగే 8వ తారీఖు నుంచి తమిళనాడులో ప్రచారం చేస్తానని చెప్పాడు. ఆయన సీట్లు ఇచ్చిన తర్వాత 27 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా సీట్ల పంపకాల్లో తీవ్రంగా ప్రయత్నాలు చేస్తే అక్కడ, ఎందుకంటే ప్రస్తుతానికి అధ్యక్షుడు ఈయన కాదు, ఈయన మాజీ అధ్యక్షుడు, ఇప్పుడు నాగేంద్రన్ అధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలో సీట్ల పంపకాలు జరుగుతున్నాయి. మధ్యలో అన్నామలై వెళ్తే కరెక్ట్ కాదని ఆయన వెళ్ళలేదు. అయితే ఆయనకి నచ్చంది ఏంటంటే మొత్తం అన్నా డిఎంకే ఆ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కావలసినటువంటి స్థానాలు, నియోజకవర్గాలన్నీ ఎంపిక చేసిన తర్వాత ఎక్కడైతే ఓడిపోతామని వాళ్ళకి అనిపించిందో ఆ స్థానాలను వదిలేశారు. ఆ 27 స్థానాలను బీజేపీకి ఇచ్చారు. బీజేపీకి అవి నచ్చలేదు, ముఖ్యంగా అన్నామలైకి అది నచ్చలేదు. ఇది కరెక్ట్ కాదు, ఈ పనికిరాని నియోజకవర్గాలు మీరు గెలుస్తారో ఓడుతారో మీరు ఎంతో కొంత ప్రభావం చూపిస్తారు, బీజేపీకి ఇక్కడ అంత పట్టు లేదు కదా, ఇలాంటి నియోజకవర్గాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్? అలాంటప్పుడు ఏదైతే గెలుస్తామో బీజేపీ ఖచ్చితంగా గెలిచేటటువంటి ఆ నియోజకవర్గాలు ఇస్తే బీజేపీకి రేపు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో అన్నామలై అయితే పోరాటం చేశాడు. అలాగే అన్నా డిఎంకే మీద కూడా ఆయన కొంచెం అసహనం వ్యక్తం చేసిన మాట వాస్తవం. బీజేపీ నాయకుల మీద కూడా కొంచెం చిరాకు పడ్డాడు. ఇప్పటి వరకు మన నియోజకవర్గాలు ఏంటో కనీసం ఒక 20 వరకైనా తీసుకోవాలి కదా, తర్వాత ఆ 7 నియోజకవర్గాలు ఓడిపోయినా పర్వాలేదు, కానీ మనం గెలుస్తాం అనుకున్నటువంటి నియోజకవర్గాలు ముందే తీసుకోగలగాలి. ఎందుకంటే అన్నా డిఎంకేకి 169 స్థానాలు ఎక్కువ ఇచ్చాం కాబట్టి, మనం తక్కువ తీసుకున్నాం కాబట్టి మనమే ముందుకు పడాలి. ఆ విధంగా బీజేపీ నాయకులు చాలా ఆలస్యం అయిపోయారు అన్న విధంగా వాళ్ళు చెప్తున్నారు. కానీ అన్నా డిఎంకే మొదటి నుంచి కూడా ఎడప్పాడి పళనిస్వామి ఆయన అనుకున్న నియోజకవర్గాలే తప్ప ఎక్కడా కూడా మనం చెప్పినటువంటి మాట వినలేదు, మనకి ఇవ్వలేదని కూడా బీజేపీ శ్రేణులు అంటున్నారు. నిన్న నరేంద్ర మోదీ చెన్నై వచ్చిన తర్వాత అసహనం వ్యక్తం చేసి పుదుచ్చేరి వెళ్ళి అక్కడ ఈ రోజు ఏమొచ్చేసి రోడ్ షోలో పాల్గొన్నాడు. ఇప్పుడు చెన్నై వస్తున్నారు, చెన్నై నుంచి ఆయన కేరళ వెళ్తారు. కానీ ఇప్పుడు మీటింగ్ పెడతారు. యాక్చువల్ అయితే రోడ్ షో చేయాలి చెన్నైలో, ఆ రోడ్ షో క్యాన్సిల్ చేశాడు. ఆయనకి ఈ పద్ధతి నచ్చక, మీరు ఇప్పటి వరకు మీరు అభ్యర్థులను ఎంపిక చేయలేదు కాబట్టి చిరాకు పడ్డారు. వెంటనే ఆయన ఇప్పుడు వీళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి అందరితో మాట్లాడి రాబోతున్నటువంటి ఎన్నికలకి దిశానిర్దేశం చేసి ఆయన కేరళ వెళ్ళిపోతారు. రేపటి నుంచి కేరళలో పర్యటిస్తారు. రేపు ఎల్లుండి పర్యటించి మళ్ళీ ఆయన ఢిల్లీ వెళ్ళిపోతారు.